నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను సచిన్. ఆంధ్రప్రదేశ్లో మే 11 ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, అక్కడ ఎటువంటి సామాజిక సమీకరణాలు ఉన్నాయి, ఎవరి వ్యూహాలేంటి, ఇవన్నీ కూడా వివరించే ప్రయత్నం చేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అందరికన్నా ముందుగా, అందరికన్నా వేగంగా, అందరికన్నా ఖచ్చితత్వంతో సమాచారం అందించే ప్రయత్నం చేస్తుంది. అక్కడ ఎటువంటి వ్యూహాలు ఉన్నాయి, అక్కడ పరిస్థితి ఏంటి కూడా మిమ్మల్నిచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా అక్కడ ఎవరి వ్యూహాలు ఏంటి, అక్కడ గ్రౌండ్ లెవెల్లో పరిస్థితి ఎలా ఉంది మిమ్మల్నిచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరొక ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం తాడిపత్రి. తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ ఎవరెవరు బరిలోకి దిగారు ఒకసారి చూద్దాం. ముఖ్యంగా వైసీపీ ఇక్కడ బరిలోకి దించింది కేతిరెడ్డి పెద్దారెడ్డిని, అలాగే టీడీపీ బరిలోకి దించింది జేసీ అస్మిత్ రెడ్డి. ఒకసారి వీళ్ళ షార్ట్ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి కేతిరెడ్డి పెద్దారెడ్డి షార్ట్ ప్రొఫైల్. ఓసీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కేతిరెడ్డి పెద్దారెడ్డి 8వ తరగతి వరకు కూడా చదివారు. ఈయన అంటే 8వ తరగతి చదివారు. 2004లో కాంగ్రెస్ తరపున ఎల్లనూరు ఎంపీపీగా పనిచేశారు. 2012లో వైసీపీలో చేరారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. నెక్స్ట్ 2016లో తాడిపత్రి నియోజకవర్గ సమన్వయకర్తగా నియమితులయ్యారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు కేతిరెడ్డి పెద్దారెడ్డి. ఇది కేతిరెడ్డి పెద్దారెడ్డికి సంబంధించిన ప్రొఫైల్. ఇక టీడీపీకి సంబంధించి జేసీ అస్మిత్ రెడ్డి ప్రొఫైల్ చూస్తే కనుక జేసీ ప్రభాకర్ రెడ్డి తనయుడు జేసీ అస్మిత్ రెడ్డి ఇంజనీరింగ్ చదివారు. 2019లో తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. ఓటమిని చవిచూశారు జేసీ అస్మిత్ రెడ్డి. ఒకసారి తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి అక్కడ షార్ట్ ప్రొఫైల్ చూస్తే కనుక అనంతపురం పార్లమెంట్ స్థానంలో భాగం తాడిపత్రి నియోజకవర్గం. పెద్దవడుగూరు, యాడికి, తాడిపత్రి, పెద్దపప్పూరు మండలాలు ఈ నియోజకవర్గంలో భాగం. ఇక దీనికి సంబంధించి చూస్తే కనుక తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి మరిన్ని వివరాలు చూస్తే జేసీ కుటుంబ సభ్యులు ఇక్కడ 7 సార్లు గెలుచున్నారు. దాంతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు ఇక్కడ ఎక్కువ. ఇది తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి షార్ట్ ప్రొఫైల్. సో ఇక్కడ ఓటర్ల వివరాలు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రికి సంబంధించి ఓటర్ల వివరాలు చూస్తే ఇక్కడ మొత్తం 2,44,075 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 1,21,499 మంది. ఇక అలాగే మహిళలు 1,22,552. సో ఇది ఓటర్ల వివరాలు తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించి. ఇక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి నాయుడు డీటెయిల్స్ అందించబోతున్నారు. నాయుడు, ఇక్కడ కేతిరెడ్డి పెద్దారెడ్డి అలాగే జేసీ అస్మిత్ రెడ్డి వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ ఎలా ఉంది, అక్కడ ఎవరి వ్యూహాలేంటి, ఎవరి ప్రతి వ్యూహాలేంటి? థ్యాంక్ యూ సచిన్. మొత్తం మీద అయితే తాడిపత్రి నియోజకవర్గం అంటే హాట్ టాపిక్. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా గతం నుంచి కూడా జేసీ సోదరులు ఇక్కడ పెద్ద ఎత్తున హవా నడిపినటువంటి పరిస్థితి. గతంలో కాంగ్రెస్ హయాంలో జేసీ దివాకర్ రెడ్డి కావచ్చు, జేసీ ప్రభాకర్ రెడ్డి ఇద్దరు కూడా పెద్ద ఎత్తున హవా నడిపినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇక్కడ ఏదైతే ఉందో మున్సిపాలిటీ కావచ్చు, ఇటువంటి రోడ్ల విషయంలో, క్లీన్ అండ్ గ్రీన్ విషయంలో కూడా మేము చాలా గొప్పగా అత్యద్భుతంగా అభివృద్ధి చేశామని కూడా జేసీ సోదరులు చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఏదైతే ఉందో జేసీ కుటుంబం నుంచి జేసీ అస్మిత్ రెడ్డి, అందులో పెద్దారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే పెద్దారెడ్డి పోటీ పడుతున్నటువంటి నేపథ్యం. ఇద్దరు రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి అభ్యర్థులు కావడం, అందులో ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో దాదాపు రెడ్డి ఓట్లు కూడా, రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా అత్యధికంగా ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో రానున్న ఎన్నికల్లో గతంలో కూడా అస్మిత్ రెడ్డి ఏదైతే ఉందో పెద్దారెడ్డి ఇద్దరు పోటీ పడిన నేపథ్యంలో పెద్దారెడ్డి విజయం సాధించినటువంటి పరిస్థితి. ముఖ్యంగా జేసీ అస్మిత్ రెడ్డి ఈసారి ఖచ్చితంగా మేము గెలవబోతున్నాం, ఏదైతే ఉందో వైసీపీ చేసినటువంటి అక్రమాలు, ముఖ్యంగా ఇక్కడ దందాలు, లేదంటే ఈ అభివృద్ధి విషయంలో ఏమాత్రం పట్టించుకోకపోవడం, ఇటువంటివన్నీ కూడా ఖచ్చితంగా మాకు కలిసి వచ్చే అంశం అని చెప్పేసి జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి గంటపదంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా గతంలో కూడా మున్సిపాలిటీలు ఒక్కటి గెలవనటువంటి తెలుగుదేశం పార్టీ ఇక్కడ జేసీ ప్రభాకర్ రెడ్డి నేతృత్వంలో మున్సిపాలిటీ గెలిచినటువంటి కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా మున్సిపల్ చైర్మన్ గా జేసీ ప్రభాకర్ రెడ్డి కొనసాగుతున్నటువంటి ఇటువంటి పరిస్థితుల్లోనే ఖచ్చితంగా రానున్న ఎన్నికల్లో మాత్రం ఎవరైతే ఉన్నారో పెద్దారెడ్డికి బుద్ధి చెప్పబోతున్నారు ప్రజలు. అన్ని చూశారు, ఎందుకంటే ఎటువంటి అభివృద్ధి పనులు చేయకపోగా వీరు చేస్తున్నటువంటి ఆకృత్యాలు హెచ్చుమీరిపోయాయని తెలుగుదేశం చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు ఈ పెద్దారెడ్డి వర్గం అయితే మాత్రం గతంలో జేసీ వర్గం చేసిన ఆకృత్యాలకు మేము చెక్ పెట్టాం, కొన్ని సంవత్సరాలుగా వీరు ఆడిందే ఆట పాడిందే పాటగా జరిగినటువంటి నేపథ్యంలో మేము వాటినంటికి చెక్ పెట్టాం ఖచ్చితంగా, ఎందుకంటే గతంలో గెలిచినటువంటి కంటే దానికంటే మెజార్టీతో గెలవబోతున్నాం అని చెప్పేసి పెద్దారెడ్డి వర్గీయులు చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరి రానున్న ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ ఫలాలు ఖచ్చితంగా మాకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పేసి పెద్దారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో హాట్ టాపిక్ గా ఇప్పుడు జేసీ వర్గం, దానిలో పెద్దారెడ్డి వర్గం ఇద్దరు ఇక్కడ ఖచ్చితంగా గెలవాలని
అకుంఠిత దీక్షతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఓటర్లు ఎలా నిర్ణయం తీసుకుంటారు? ముఖ్యంగా గతంలో వీరికి తిరుగులేదన్నట్టుగా జేసీ వర్గం ఇక్కడ హవా కొనసాగించినటువంటి నేపథ్యం. ఈ మధ్య కాలంలో గతంలో పోటీ చేసి గెలిచినటువంటి పెద్దారెడ్డి మరి రెండోసారి గెలవడానికి నేను ఖచ్చితంగా ప్రజలు నాకు ఆశీర్వదించబోతున్నారని చెప్పేసి గట్టిగా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ఎలా డిసైడ్ చేయబోతున్నారు? ముఖ్యంగా తెలుగుదేశం అభ్యర్థి, ఎందుకంటే ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఉందో కామెంట్స్ చేస్తూ ప్రభుత్వం వైపును కదా డైరెక్ట్ గా కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో మరొకసారి జేసీ ఫ్యామిలీని ఈ తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు హక్కున చేర్చుకుంటారా, లేక రెండవసారి పెద్దారెడ్డికి పట్టం కడతారా అనేది వేచి చూడాలి. అప్డేట్స్ మొత్తంగా అయితే మాత్రం తాడిపత్రి నియోజకవర్గంలో ఒక ఉత్కంఠమైన పోరు ఉండబోతుందా అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా కేతిరెడ్డి పెద్దారెడ్డి బరిలోకి దిగుతున్నారు వైసీపీ నుంచి, అలాగే ఇటు టీడీపీ నుంచి జేసీ అస్మిత్ రెడ్డి బరిలోకి దిగుతున్న నేపథ్యం. సో ఏం జరగబోతోంది, అక్కడ ఎవరిని ప్రజలు డిసైడ్ చేయబోతున్నారు, ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే ఉత్కంఠ కొనసాగుతోంది. జూన్ 4న ఈ ఫలితాలు రాబోతున్నాయి.